Children, now we are going to learn functional stress in Unit 2. In Unit 2, first lesson is syllable, the division of syllable in a word. And in the second lesson, we got word stress. And in word stress, we already learned what is the role of stress in spoken English, what is the role of stress, and how to mark the stress. That we have learned in the lesson 1 of word stress 2, and now we are going to have the functional stress. Now we are going to have the functional stress. What is functional stress? We have already learned what is meant by stress, and again this stress is being divided into in which way the stress is being used. So first part, this is the role of stress. We have learned about the role of stress in spoken English and how the stress is used. In what way we have to use the stress. And in functional stress, coming to the stress, functional అంటే how it works, అది ఎలా పనిచేస్తుంది. స్ట్రెస్ యొక్క పాత్ర లాంగ్వేజ్లో ఒక వీడియోలో విన్నాం. ఇప్పుడు ఈ ఫంక్షనల్ స్ట్రెస్, ఫంక్షన్ మీన్స్ టు వర్క్. ఇప్పుడు స్ట్రెస్ అది ఎలా పనిచేస్తుంది గ్రామటికల్గా కానీ మన యూసేజ్లో కానీ హౌ ఇట్ వర్క్స్. ఫంక్షనల్ స్ట్రెస్. వర్డ్ స్ట్రెస్ ఇన్ ఇంగ్లీష్ సర్వ్స్ ఎ గ్రామటికల్ ఫంక్షన్ టు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఎక్కడో నొక్కి ఈ వర్డ్లో ఇక్కడ నొక్కాలి ఇక్కడ నొక్కకూడదు అన్నది మనకి ఎలా తెలుస్తుంది తెలియదు, కానీ ఈ విధంగా కూడా డివైడ్ చేసుకోవచ్చు మనం. జస్ట్ యూ ఓన్లీ హ్యావ్ టు హ్యావ్ సమ్ అబ్జర్వేషన్, దట్స్ ఆల్. Word stress in English serves a grammatical function too. Grammatical గా కూడా ఇది పని చేస్తుంది. TOO2 ఇలా కూడా. వర్డ్ స్ట్రెస్ యాక్చువల్గా వర్డ్ స్ట్రెస్ ఎలా వస్తుంది, వర్డ్ ఎలా వస్తుంది, సిలబుల్ డివిజన్. సిలబుల్ డివిజన్లో ఒక వర్డ్ని మనం సిలబుల్గా డివైడ్ చేసుకోవచ్చు. సిలబుల్ డివిజన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది వర్డ్, ఎక్కడ ఏ సిలబుల్ని మనం స్ట్రెస్ చేయాలి, ఏ సిలబుల్ని స్ట్రెస్ చేయకూడదు. అసలు ఆ సిలబుల్ని ఎందుకు స్ట్రెస్ చేయాలి? రాసిన వర్డ్ రాసినట్టు చదివితే సరిపోతుంది కదా, కానీ వీ షుడ్ నాట్ రీడ్. దట్ ఈస్ ద మ్యూజిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అలా చదువుకోవడానికి కుదరదు. కానీ వర్డ్ స్ట్రెస్ ఇన్ ఇంగ్లీష్ అలా మనం నేర్చుకున్నాము ఫస్ట్ దాంట్లో. ఏది, ఎక్కడ ఆర్ పలకాలి ఎక్కడ పలకూడదు, అలా ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కడ స్ట్రెస్ ఉన్న వర్డ్ని ఎలా ఎంఫసిస్ చేసి చెప్పాలి, అవన్నీ కూడా ఒక లెసన్ నేర్చుకున్నాం. నౌ గ్రామటికల్ ఫంక్షన్, గ్రామర్లా కూడా దాన్ని సిలబుల్ డివిజన్ చేసి ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది ఎక్కడ స్ట్రెస్ ఉండదు అన్నదాన్ని కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కీ వన్. యూ అబ్జర్వ్ దీస్ టూ సెంటెన్సెస్ వెరీ క్లియర్లీ. ఇన్ వర్బ్స్ విత్ 2 syllables. 2 syllables ఏంటి, ఒక్క వర్డ్కి ఒక సిలబుల్ ఉంటుంది, 2 syllables. సిలబుల్ డివిజన్ ఆల్రెడీ మనం చేసాం. ఇన్ వర్బ్స్ విత్ 2 syllables, ప్రొజెక్ట్ 2 syllables, ప్రొజెక్ట్ నౌన్ 1 syllable, నౌన్ దట్స్ ఆల్. మనం బ్రేక్ చేసి చదవట్లేదు. 2 1 syllable, 1 syllable. సో ఇన్ వర్బ్స్ దట్టు అది ఏమై ఉండాలి, వర్బ్ అయి ఉండాలి. వర్బ్ అంటే ఇట్ డినోట్స్ అన్ యాక్షన్. ఇన్ వర్బ్స్ విత్ 2 syllables అంటే ఒక పదానికి 2 శబ్దాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంట, స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ది సెకండ్ syllable. 2 పదాల్లో ఒక మనకు అది వర్బ్ అయినట్లయితే కనుక, ఇఫ్ ద వర్డ్ ఈజ్ ఎ వర్బ్ ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద సెకండ్ syllable. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇన్ నౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్ విత్ 2 syllables, ఇప్పుడు ఇందాక కూడా వర్బ్ 2 syllables చెప్పాం చూడండి. ఇన్ వర్బ్స్ విత్ 2 syllables స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ది సెకండ్ syllable. ఖచ్చితంగా అది వర్బ్ అయితే దేని మీద ఉంటుందంటే స్ట్రెస్ సెకండ్ syllable మీద ఉంటుంది. అదే నౌన్స్ యాడ్జెక్టివ్స్ అయితే ఎక్కడ ఉంటుంది, నౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్ విత్ 2 syllables ద స్ట్రెస్ ఫాల్స్ ఆన్ ద ఫస్ట్ syllable. యూ జస్ట్ క్లియర్లీ అబ్జర్వ్. 2 syllable వర్డ్ ఉంటే కనుక 2 syllable వర్డ్లో
అది verb అయినట్లయితే, if the word is a verb with 2 syllables, the stress falls on the second syllable. And in nouns and adjectives with 2 syllables, అదే words 2 syllable words, 2 syllables words, the stress falls on the first syllable. దేని మీద పడుతుందంటే అది ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ పడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. The science teacher has asked all the students, the science teacher has asked all the students to record. Record అంటే ఇక్కడ verb అంటే రికార్డ్ చేయడం అనమాట, చెయ్యడం, పని చెయ్యడం కూడా. టు రికార్డ్ దేర్ అబ్జర్వేషన్ అంటే ఎప్పటికప్పుడు రాయమని, రికార్డ్ దేర్ అబ్జర్వేషన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. కాబట్టి ఇక్కడ ఇదేంటి, ఈ రికార్డ్ అనేది వర్బ్. ఇప్పుడు రికార్డ్ అనేది చదవండి, రికార్డ్ 2 syllables, రికార్డ్. మీకు అందుకే డివిజన్ పెట్టారు చూడండి, రికార్డ్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కడుంది, CORD. సో ఇక్కడ ఈ 2 syllable words కి స్ట్రెస్ ఎక్కడ పడింది, సెకండ్ సిలబుల్ మీద పడింది. I think you could have been understood. The science teacher has asked all the students to record their observation of the experiment. To record. ఇక్కడ పడింది స్ట్రెస్, రికార్డ్. RE is just flown, a cord is being stressed. So as because it is a verb with 2 syllables, as because it is a verb with 2 syllables, they have conducted in their science record. The science teacher has asked all the students to record their observation of the experiment they have conducted in their science record. This record is noun. As because it is a noun, the stress is on RE, first syllable. ఇక్కడ సెకండ్ సిలబుల్, ఇది వర్బ్ కాబట్టి, ఈ రికార్డ్ వర్బ్ కాబట్టి సెకండ్ సిలబుల్ స్ట్రెస్ అయింది. ఈ రికార్డ్ నౌన్ కాబట్టి ఫస్ట్ సిలబుల్ స్ట్రెస్ అయింది. ఐ థింక్ యూ కుడ్ హ్యావ్ బీన్ అండర్స్టూడ్. ఐ రిక్వెస్టెడ్ హర్ నాట్ టు అబ్జెక్ట్. OBJECT. అబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆపవద్దు, అబ్జెక్ట్. సో JECT వర్బ్, ఇది ఎక్కడుంది ఇప్పుడు స్ట్రెస్, JECT మీద ఉంది, అంటే సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్. యాజ్ బికాస్ ఇట్ ఈస్ ఎ వర్బ్. I requested her not to object to my late submission of my project. As because it is an adjective, it is on the stress is on the first syllable. First syllable ఎక్కడ స్ట్రెస్, ఎప్పుడు స్ట్రెస్ అవుతుందమ్మా, ఫస్ట్ సిలబుల్ ఎప్పుడు స్ట్రెస్ అవుతుంది, either it is a noun or a adjective. If it is a noun or an adjective, the first syllable is stressed. So ikkada to my late submission of my project, PRO, project, 2 syllables, PRO, pro. So this is stressed, first syllable is stressed. Please project. Project అంటే ఫోకస్ చేయమని. ఇక్కడ ఫోకస్ చెయ్యి అంటే దాని అర్థం ఏంటి, వర్బ్, చెయ్యమని అర్థం. ప్రొజెక్ట్ అంటే టు ఫోకస్ ఆన్ ద థింగ్, ప్రొజెక్ట్. సో ప్రొజెక్ట్ అనేది ఎలా వచ్చింది, అది వర్బ్ అయింది కాబట్టి PRO మామూలుగా చెప్తాము, JECT సెకండ్ సిలబుల్ స్ట్రెస్ అయింది. ప్లీజ్ ప్రొజెక్ట్ దట్ ఆబ్జెక్ట్. యాజ్ ఇట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ ఎ నౌన్. ప్రొజెక్ట్ దట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది నౌన్ అయింది. నౌన్ అయింది కాబట్టి ఏది స్ట్రెస్ అయింది, ఫస్ట్ది, OBJ. సో ఆబ్జెక్ట్. So first 2 words are, first syllable is stressed clearly in your camera. So first ది సెకండ్ ది మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. The science teacher has asked all the students to record their observation of the experiment they have conducted in their record. I requested her not to object to my late submission of my project. Please project that object clearly in your camera. దీన్ని బట్టి మీకు ఫంక్షనల్ స్ట్రెస్ బాగా అర్థమై ఉంటుంది. ఫంక్షనల్ స్ట్రెస్లో ఇప్పుడు మీరు విన్నది ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్బ్ ద సెకండ్ సిలబుల్ ఈజ్ స్ట్రెస్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ నౌన్ ఆర్ అన్ అడ్జెక్టివ్ ద సెకండ్ సిలబుల్ ఈజ్ స్ట్రెస్. మీకు ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా ఉంది. నౌను వర్బ్ మీరు చూసుకున్నట్లయితే ఆ వర్డ్లో నౌను వర్బ్ చూసుకుంటే స్ట్రెస్ ఎక్కడ ఉందో ఈజీగా తెలిసిపోతుంది.
Observe the meaning caused by the choice of stress with which the words are used in both the places. Record, to note the observation. Record, a special book. అది noun. To object, ఎక్కడ ఉంది OB. To disagree with something, అది verb కాబట్టి అది ఆబ్జెక్ట్. ఓబి స్ట్రెస్ చేశారు ఎందుకంటే అది నౌన్. ప్రొజెక్ట్, పిఆర్ఓ, ఎందుకంటే అది ప్రాజెక్ట్. కేర్ఫుల్లీ ప్లాన్ ఎంటర్ప్రైజ్. టు ప్రొజెక్ట్, ఇక్కడ టు షో, ఫోకస్, వర్బ్. అది ఫస్ట్ది నౌన్ కాబట్టి అక్కడ ఫస్ట్ సిలబుల్ స్ట్రెస్ చేశారు. సెకండ్ది వర్బ్ కాబట్టి సెకండ్ సిలబుల్ స్ట్రెస్ అయింది. ఇన్ ఇంగ్లీష్ the syllable with E is never stressed. Therefore, in disyllabic words, disyllabic ante angry, family, 2 syllables. 2 syllables unte die antaru, 3 syllables unte try antaru. Only one syllable, one is only one syllable, it is monosyllable. Monosyllable, disyllable, trisyllable, polysyllable. That's all. Tri is also not there. Mono, di and poly. That's all. Therefore, in disyllabic words, when the syllable with E is not stressed, the other syllable has to be stressed. E అనేది మనం స్ట్రెస్ చేయకపోతే ఖచ్చితంగా ద నెక్స్ట్ సిలబుల్ని మనం స్ట్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, కాండక్ట్ ఎక్కడుంది స్ట్రెస్? కాండక్ట్, డి స్ట్రెస్డ్. యాంగ్రీ, యాంగ్రీ ఎందుకు వచ్చింది? ఏ స్ట్రెస్ ఎందుకు వచ్చింది? ఈజీ ఆర్ వై, దానికి స్ట్రెస్ లేదు కాబట్టి. ఫ్యామిలీ, ఎల్వై, నో ఈ, దానికి స్ట్రెస్ లేదు కాబట్టి ముందు సిలబుల్ స్ట్రెస్ అయిపోయింది. క్యాంటీన్, ఈ ఉంది, దాని మీద స్ట్రెస్ లేదు, అందుకని టీ మీద స్ట్రెస్ ఉంది. కమిటీ, సో ఎక్కడుంది? ముందు దానికి వచ్చేసింది అనమాట స్ట్రెస్. ఆ మీద స్ట్రెస్ లేదు కాబట్టి కమిటీ, ఎం మీద స్ట్రెస్ వచ్చింది. ఎంప్లాయీ, ఈకి ముందు వై మీద స్ట్రెస్ ఉంది. ఎప్పుడు కూడా ద సిలబుల్ విత్ ఈ ఈజ్ నెవర్ స్ట్రెస్. ఈ సిలబుల్ అసలు స్ట్రెస్ లేదు కాబట్టి ఏమవుతుంది? ఈ డైసిలబిక్ వర్డ్స్లో ఈ స్ట్రెస్ అవ్వకపోతే వెంటనే ది అదర్ సిలబుల్ హ్యాస్ టు బి స్ట్రెస్డ్. అది కూడా మీరు కీ పాయింట్గా గుర్తుపెట్టుకునేది, ఇది బండ గుర్తు. In disyllabic words, stress may fall either on the first or the second syllable as given in the first set of examples. మీరు ఆల్రెడీ చూసారు. It may fall on the first or the second or the third and final syllable in polysyllabic words. Polysyllabic words లో ఎక్కడ స్ట్రెస్ అవుతుంది అన్నది మనకు తెలియదు. As given in the second set of examples. మళ్ళీ సెకండ్ సెట్ ఇది కాండక్ట్, యాంగ్రీ, అటన్నిటి చోట్ల మనకి పాలీసిలబిక్ లో మనకి స్ట్రెస్ ఎక్కడ పడుతుంది అన్నది we have to observe, that's all. అది ఇప్పుడు చూడండి. A compound consists of 2 independent words. కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి. కాంపౌండ్ వర్డ్స్లో 2 ఇండిపెండెంట్ వర్డ్స్ కలిపితే కనుక అది కాంపౌండ్ వర్డ్ అవుతుంది. ఫంక్షనింగ్ టుగెదర్ యాజ్ 1 వర్డ్, 2 వర్డ్స్ కలిపి ఒకే వర్డ్ కింద అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, నోట్బుక్, నోటు, బుక్. చూడండి, ఈ 2 కలిపితేనే నోట్బుక్ అవుతుంది. అట్లాంటి వర్డ్ని ఏమంటారు? కాంపౌండ్ వర్డ్ అంటారు. 2 words combined together to give a single functioning of a word, that is called compound word. Notebook, 4-wheeler, northeast, downgrade. ఇప్పుడు compounds like notebook with 2 nouns. Notebook, so 2 nouns. Normally the first noun is stressed. కాంపౌండ్ వర్డ్స్లో ఇలా ఒకటే ఉన్నట్లయితే కనుక అదేమవుతుందంట, ఫస్ట్ వర్డ్ నోట్ అన్నది స్ట్రెస్ అవుతుంది, బుక్ అన్నది తెలియదు. ఇన్ ఆల్ ద అదర్ కేసెస్ లైక్ 4-wheeler, నార్త్ ఈస్ట్, డౌన్ గ్రేడ్, ద సెకండ్ వర్డ్ ఈజ్ స్ట్రెస్. నోట్బుక్ లాంటి కాంపౌండ్ వర్డ్స్లో మాత్రమే ఒకే పదం మీనింగ్ వచ్చినట్లయితే కనుక అప్పుడు దానికి ఏమవుతుందంట, ఫస్ట్ వర్డ్ స్ట్రెస్ అవుతుంది. మిగిలిన అన్ని పదాలు అంటే ఇప్పుడు చూడండి, నోట్బుక్ అదొకటే, 4-wheeler అది కాంపౌండ్ వర్డే కానీ దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 4కి ఒక మీనింగ్ వస్తుంది, వీలర్కి ఒక మీనింగ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే
కేసెస్ లైక్ ఫోర్ వీలర్, నార్త్ ఈస్ట్, డౌన్ గేట్. ద సెకండ్ వర్డ్ ఇస్ ఇలాంటి వాటిలో సెకండ్ వర్డ్కి స్ట్రెస్ ఉంటుంది. దేర్ ఫోర్ అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్స్ అగైన్. నోట్ బుక్ ఎక్కడుంది స్ట్రెస్? ఎన్కుంది. ఫోర్ వీలర్ ఎక్కడుంది స్ట్రెస్? వీలర్. ఫోర్ వీలర్ మనం ఎలా పలుకుతాం? ఫోర్ వీలర్. డబ్ల్యూ దగ్గర స్ట్రెస్. నార్త్ ఈస్ట్, ఐ ఐ ఈస్ట్ ఈస్ట్ ఇక్కడ ఉంది స్ట్రెస్. ఇక్కడ స్ట్రెస్ ఉంది, ఇక్కడ స్ట్రెస్ ఉంది. నోట్బుక్లో ఎక్కడ స్ట్రెస్ ఉంది? ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెస్. డౌన్ గ్రేడ్ ఎక్కడుంది స్ట్రెస్? ఇక్కడ ఉంది స్ట్రెస్. కాబట్టి సో ఈ కాంపౌండ్ వర్డ్స్లో ఫస్ట్ వర్డ్ మీద పడవచ్చు, సెకండ్ వర్డ్ మీద పడవచ్చు, థర్డ్ పడవచ్చు, ఫోర్త్. పాలీసిలబిక్ అనమాట ఇది. డిపెండింగ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు సీ, దట్స్ ఆల్. You people have learned that strong breath force, energy and length of a vowel are used to stress a syllable. ఇప్పుడు ఒక సిలబుల్ని మనం స్ట్రెస్ చేయాలంటే ఏం చేస్తాం? బలంగా పలుకుతాం. స్ట్రాంగ్ బ్రీత్ ఫోర్స్. ఇంకా స్ట్రాంగ్ బ్రీత్ ఫోర్సే కాకుండా దాని మీద ఎక్కువ ఎనర్జీ పెడతాం. ఎనర్జీయే కాకుండా లెంత్ ఆఫ్ ఎ ఓవెల్, ఓవెల్ని కొంచెం సాగదీస్తాం, అచ్చుల్ని కొంచెం సాగదీస్తాం. ఓవెల్స్ ఏఈఐఓయు ఎక్కడో ఒక దిక్కున ఇలా పొడవుగా పలుకుతాం. దట్ ఈస్ కాల్డ్ ఏ స్ట్రెస్ ఆఫ్ ఎ సిలబుల్. సమ్ రూల్స్ ఆఫ్ స్ట్రెస్ దట్ హెల్ప్ యూ ఇన్ ప్లేసింగ్ ది స్ట్రెస్ ఆన్ ద కరెక్ట్ సిలబుల్ ఆర్ ఇన్ ద అపెండిక్స్. మీరు జాగ్రత్తగా చూసుకున్నది. ఇప్పుడు చూడండి, మీకు ఏ లిస్ట్ ఆఫ్ 50 వర్డ్స్ విత్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ సిలబుల్స్. ఒక 50 వర్డ్స్ సిలబుల్స్ ఎక్కడెక్కడ స్ట్రెస్ ఉంది ఏంటో అన్నీ చూసుకొని జాగ్రత్తగా చెయ్యండి. ఒకసారి we will go back. Strong breath force, energy and length of a vowels are used to stress a syllable. సిలబుల్ స్ట్రెస్ చేయాలంటే ఏం చేస్తాం? బలంగా దాని మీద కాస్త ఎక్కువ ఎనర్జీ పెట్టి కొద్దిగా సాగదీసి చెప్తాము. తర్వాత ఇక్కడ పాలీసిలబిక్ వర్డ్స్, నోట్బుక్, ఫోర్ వీలర్, నార్త్ ఈస్ట్, డౌన్ గ్రేడ్. ఎక్కడ ఏదైనా మనకి స్ట్రెస్ రావచ్చు. కాంపౌండ్ వర్డ్స్లో ఎక్కువగా నోట్బుక్ ఒకే పదంలాగా వాడితే కనుక అది ఫస్ట్ వర్డ్ స్ట్రెస్ అవుతుంది. కాంపౌండ్ వర్డ్స్ అన్నమాట. అది మనం పలికే దాన్ని బట్టి. ఈస్ట్ ఈస్ట్ చూడండి, నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. ఇక్కడ ఈస్ట్ దగ్గర మనకి సిలబుల్ స్ట్రెస్ అయింది. అప్పుడు ఈ ఏం చేసాము? ఎంఫసిస్ నొక్కి పలికాము, ఓవెల్ని పొడవుగా సాగతీసాము, లెంతీ చేసామన్నమాట. మీరు గమనించుకోవడమే దాన్ని. తర్వాత డైసిలబిక్ వర్డ్స్ మే ఫాలో ఎయిదర్ ఆన్ ద ఫస్ట్ ఆర్ ద సెకండ్ సిలబుల్. ఎప్పుడు కూడా మనకి ఎన్ని సిలబుల్స్ ఉన్నాయని చెప్పానమ్మా? మోనో, డై, ట్రై అనేది తక్కువ, ఇంకా పాలీ కింద వచ్చేస్తుంది. మోనో, డై అండ్ ద నెక్స్ట్ ఈస్ పాలీ గివెన్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో డైసిలబిక్ వర్డ్స్లో స్ట్రెస్ మే ఫాలో ఎయిదర్ ఆన్ ద ఫస్ట్ ఆర్ ద సెకండ్, ఇట్ డిపెండ్స్. సో కాండక్ట్, యాంగ్రీ, ఫ్యామిలీ, క్యాంటీన్, కమిటీ, ఎంప్లాయీ. ఈ అనేది ఎప్పుడు కూడా స్ట్రెస్ లేదు, ఈకి స్ట్రెస్ లేదు. అందుకని ద నెక్స్ట్ వర్డ్ విల్ బి స్ట్రెస్డ్. సో యూ జస్ట్ హ్యావ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ దట్. The science teacher has asked all the students to record their observation of the experiment they have conducted in their science record. I requested her not to object to my late submission of my project. Please project that object clearly in your camera. So observe the nouns and adjectives. So thus totally in this functional stress, you only have learned that two-syllable stress. Two-syllable stress falls on the second syllable, and in nouns with verbs, in verbs with two syllables, stress falls on the second syllable, and in nouns and adjectives with two syllables, the stress falls on the first syllable. That is the functional stress. Go through all these things once again. Just have a very good observation. Then the English is very easy for all of you. English is nothing. English is the easiest language to all of you. Take care of yourself. Do the thing whatever it is right for you.